హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి నల్గొండ లోకల్ హైదరా రోడ్ ఎస్ఆర్ మోటార్స్ అని మెకానిక్ షాప్ అయితే ఉంది. నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ కార్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన చూసుకోవచ్చు. మహేంద్ర XUV 500 W9 అండి. సన్ రూఫ్ టాప్ అండ్ వేరియంట్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి. ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. దీని మోడల్ 2017. దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 అయితే చెప్తున్నారు. అది ఫిక్స్ ప్రైస్ కాదు, ఆస్కింగ్ ప్రైస్ అయితే ఉంది. 7,30,000 అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, ఆస్కింగ్ ప్రైస్ అయితే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే వెహికల్ అయితే అమ్ముతా. వైట్ కలర్ వెహికల్ అండి, ఆటోమేటిక్ వేరియంట్. 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్. ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. మీకు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా. చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్, ఆటోమేటిక్ వేరియంట్. గ్రిల్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చు. హెడ్ లైట్లు అయితే కొంచెం డిమ్ అయితే 70% అయితే ఉంటాయి. డిమ్ అయితే చూసుకోవచ్చు. కార్కి రైట్ లైవ్ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెపెన్ అయితే సీల్ టైర్ చూసుకోవచ్చు. కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఎక్కడ చిన్న గీతలు కూడా అలాంటి. బ్యాక్ సైడ్ అవైలబుల్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ లేదు. సీల్ టైర్ అయితే అవైలబుల్. XUV 500 ఆటోమేటిక్ వేరియంట్ అండి. మహేంద్ర అవైలబుల్ అయితే రివర్స్ కెమెరా విత్ సెన్సార్ తోటి అయితే అవైలబుల్ వస్తుంది వెహికల్. వైట్ కలర్ వెహికల్. డిక్కీ అయితే ఇక్కడ కొంచెం పెయింట్ అయితే కొంచెం నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. జెన్యూన్ ఉంది. సెకండ్ ఓనర్ వెహికల్. 86,000 కిలోమీటర్లు తిరిగి ఆటోమేటిక్ వేరియంట్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 అయితే ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైర్ కూడా సీల్ టైర్ అయితే ఉంది. ఫుట్ బోర్డ్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. 2 ఫుట్ బోర్డులు అయితే అవతల ఇక్కడ. ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. అవైలబుల్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఓకే, 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సెన్స్ ఆఫ్ కీస్ అయితే ఉన్నాయి. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నాన్ యాక్సిడెంట్, ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కాలేదు, ఏ బీడింగ్ చేంజ్ అయితే చేయలేదు. బండి అయితే జెన్యూన్ అయితే ఉందండి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఉంది. ఓఆర్ఎం ఫోల్డింగ్ కూడా అయితే ఉంది. చూసుకోవచ్చు. డ్రైవర్ సీట్ అయితే ఒకటైతే చినిగి ఉన్నది. సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు. 100కి 70% నుంచి 80% అయితే ఉంటుంది. 8 సీటర్ వెహికల్ అండి ఇది. సన్ రూఫ్ తోటి అయితే వస్తుంది. 7 సీటర్ సారీ. ఓకే, మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తా. వెహికల్ అయితే సింపుల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. చూసుకోవచ్చు. దీని రీడింగ్ 69,647 తిరిగింది. జెన్యూన్ రీడింగ్. సెకండ్ ఓనర్ వెహికల్. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి. ఆటోమేటిక్ వేరియంట్ అయితే వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ తోటి అయితే ఉంది. డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. సన్ రూఫ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. చూసుకోవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు. 100కి 70% అయితే ఉంటాయి. డ్రైవర్ సీట్ ఒక్కటే సీట్ కవర్లు అయితే చినిగినాయి. మ్యాటింగ్ కూడా కంపెనీ మ్యాటింగ్ తోటి అయితే ఉంది. ఓకే, మీకు అయితే దీని ఇంజన్ అయితే చూపిస్తా. బ్రో ఎక్కువ బానెట్ ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాను, రైట్ సైడ్ అప్రాన్ అయితే కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. జెన్యూన్ ఉంది వెహికల్. నాన్ యాక్సిడెంట్, ఏ పీస్ అయితే చేంజ్ అయితే చేయలేదు. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఇంజన్ అయితే నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. గేజ్ పిల్ల కూడా తీసి అయితే చూపిస్తుంది. ఎలాంటి స్మోక్, ఆయిల్ లీకేజెస్, ఆయిల్ చెమ్మలు కూడా అలాంటివి అయితే లేదు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఓకే, కార్కి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కాలేదు. జెన్యూన్ ఉంది వెహికల్. ఏ బెడింగ్ చేంజ్ అయితే చేయలేదు. సీట్ కవర్లు చూసుకోవచ్చు. 100కి 70 నుంచి 80% అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ సీట్లు అయితే కొంచెం నీట్గా అయితే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి డ్యామేజ్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. వెనక సైడ్ సీటింగ్ కూడా 7 సీటర్ వెహికల్ అండి ఇది. ఢిల్లీలో అయితే అవైలబుల్ ఉంది. బండి అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. 4 సీల్ టైర్లు అయితే ఉంది. ఓకే, మనం బూట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాం. బూట్ చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ ఉంది. బూట్ కూడా ఎవరికైతే పాన్ అయితే పెట్టలేదు బూట్కి. ఓకే, బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. 7 సీటర్ వెహికల్. XUV 500 W9 సన్ రూఫ్ వేరియంట్ ఆటోమేటిక్. ఓకే, స్టెప్పెన్ కూడా చూసుకోవచ్చు. స్టెప్పెన్ అయితే సీల్ టైర్ అయితే అవైలబుల్ ఉంది. స్టెప్పెన్ అయితే వాడలేదు. ఓకే, కార్ బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి.
ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కలదు, నాన్ యాక్సిడెంట్. బ్యాక్ సైడ్ ఏసీ కప్స్ కూడా పిల్లర్స్కి అయితే వస్తాయి, లెఫ్ట్ రైట్ అయితే వస్తాయి. బ్యాక్ వచ్చేసి వెనుక కూర్చున్న వాళ్ళకి కూడా అయితే వస్తాయి. ఓకే, ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇది ఢిల్లీలో అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ఓనర్కి ఫుల్ పేమెంట్ కడితేనే మనకైతే ఓనర్ వెహికల్ పంపిస్తారు. ఇక్కడ ట్యాక్సీ చేసినది చేయండి, కాంటాక్ట్ చేయండి. నేను బెస్ట్ వెహికల్ ఢిల్లీలో సెర్చ్ చేసి మీకైతే వెహికల్ అయితే చూపిస్తా. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.